సోఫియా, ఈ డీటెయిల్స్ తో వాడి ఫేస్ డ్రా చేయగలవా? ట్రై చేస్తాను సార్. బైక్ గ్యాంగ్ నాయకుడిగా అనుమానిస్తున్న నేరస్తుడి చిత్రపటాన్ని పోలీస్ శాఖ విడుదల చేసింది. ఇతని గురించి వివరాలు తెలిస్తే ఈ క్రింది నెంబర్లను సంప్రదించవలసిందిగా పోలీస్ శాఖ కోరింది. సారా, మన ఏజెన్సీ తప్పించుకుని వెంటనే సేఫ్ హౌస్ కి రమ్మను. ఇంటర్నెట్ లో ఫోటో పంపిస్తే పని పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఏసీ అర్జున్ కనిపెట్టేసానంటున్నారు. ఎందుకైనా మంచిది మీటర్ బెయిల్ తీసుంచు. పోలీసులు అడిగితే నేను ఎక్కడికి వెళ్ళానో తెలియదని చెప్పు. ఏంటయ్యా తెగొస్తున్నారు ఇంతమంది ఏజెంట్లా? ఆపరా సతీష్, నువ్వు ఈ నెట్వర్క్ అయినా? బాబ్జీ, నువ్వు కూడానా? నన్ను వదిలే, ఈ లాయర్ని చూడు. వకీలు, రౌడీ, గంజాయి, పౌడర్ గాళ్ళు అందరూ ఒకే నెట్వర్కే. ఇన్ని రోజులు మీరు లేపేమన్న వాళ్ళ ఫోటోస్, డబ్బు నా దగ్గరికే వస్తాయి. నేనే లీడర్కి పంపిస్తాను. ఎక్కడ రావాడు లీడరు? ఒకరినొకరు డైరెక్ట్ గా చూసుకోనక్కర్లేదు. హత్యో దోపుడో నెట్ ద్వారా చెప్తే చేసేద్దాం. పోలీసులు కనిపెట్టలేరన్నారు, మరైతే ఏసీ అర్జున్ ఎలా కనిపెట్టాడు? అర్జున్ మన నెట్వర్క్ ని హ్యాక్ చేశాడు. మనందరి గురించి వాడి దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో తెలియడం లేదు. మన అందరినీ పెద్దగా ఇరికించేలాగున్నాడు. వీడిని లేపేస్తేనే మనం తప్పించుకోగలం. ఏసేంట్రా వాడిని? చీఫ్, ఇప్పుడే మేము మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాం. ఈ సమాజం మమ్మల్ని ఉద్యోగం లేని వాళ్ళు, చేత కాని వాళ్ళు, సోమరిపోతలని ఇన్నాళ్ళు అవమానించింది. ఒక్కో పూట ఇంట్లో భోంచేసేటప్పుడు తిట్లు తింటూ బాధపడుతూ కృంగి కృషించిపోయి భోంచేసేవాళ్ళం. మమ్మల్ని మా కుటుంబం గౌరవించలేదు, చుట్టాలు గౌరవించలేదు, ఈ సమాజం గౌరవించలేదు. మీ నెట్వర్క్ లో చేరిన తరువాతే మేము మనుషులమే అని తెలుసుకున్నాం. ఈ సమాజంలో మాకు మర్యాదను తెచ్చిపెట్టింది మీరు, నమ్మకాన్ని ఇచ్చింది మీరు, అందరూ గౌరవించే మనుషులుగా మార్చింది మీరు. మీకోసం ఏమైనా చేస్తాం. మీ బానిసలం మేము, సైతాన్ బానిసలం మేము. ఇన్ని రోజులు మనం రహస్యంగా పనిచేశాం. ఇప్పటి నుండి సైతాన్ బానిసలుగా ఈ సమాజం మీద బహిరంగంగా యుద్ధం ప్రకటిస్తున్నాం. మీ అమ్మ, మీ నాన్న, కుటుంబం ఏ ఒక్కరిని నమ్మకండి. మనకి ఏం కావాలో అది మనం సొంతం చేసుకోబోతున్నాం. అందుకు అడ్డుగా మొలచిన ఈ అర్జున్ని అంతం చేయడమే మన మొదటి లక్ష్యం. రేపు కొలంబియన్ గ్యాంగ్ ఏటీఎం కి డబ్బులు తీసుకెళ్లే వ్యాన్లో 1 టన్ పౌడర్ ని వైజాగ్ లోకి తీసుకొస్తున్నారు. సరిగ్గా ఈ టైంలో అర్జున్ ఎంటర్ అయ్యాడు. మన నెట్వర్క్ ని కనిపెట్టిన అర్జున్ కి మేధావి అన్న ఇమేజ్ వచ్చింది. నేను వాణ్ణి రేపు మూర్ఖుణ్ణి చేస్తా. అందరూ వాణ్ణి చూసి నవ్వి దద్దం అని పిలిచేలా చేస్తా. సారా, హలో. ట్రేస్ ద కాల్. yes sir. హలో, ఎవరు? మూసుకొని ఇవ్వవే, మేమెవరో వాడికి తెలుసు. కనెక్ట్. అర్జున్ హియర్. అర్జున్ చెప్పరా దొంగ నా కొడక. దొంగ? ఒక వస్తువుని ఒకడు కాపాడుకోలేకపోతే దాన్ని ఉంచుకునే అర్హత వాడికి లేనట్టే అర్జున్. పవర్ ఉన్నవాడు వాడికి కావాల్సింది వాడు తీసుకుంటాడు. పవర్ అన్నది అవతల వాడిని కాపాడడానికి, నాశనం చేయడానికి కాదు. మంచివాడు కాపాడతాడు, చెడ్డవాడు నాశనం చేస్తాడు. చివరికి మంచి గెలుస్తుంది. నువ్వు అన్నయ్య చెడు మంచి నేచర్ కి విరుద్ధం అర్జున్. చరిత్రని చదువు, ఎంతమంది మంచోళ్ళు గెలిచారో చూసి చెప్పు. నువ్వు చెప్పే ఈ మంచోళ్ళు కథల్లో మాత్రమే గెలుస్తారు. మిమ్మల్ని బొక్కలోకి తోసాక తెలుస్తుంది గెలిచేది మంచివాడా లేక చెడ్డవాడా అని. నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు అర్జున్. నా నెట్వర్క్ ఉన్న పవర్ ఏంటో రేపు చూపిస్తా. నీ వాళ్ళనిద్దరిని లేపేమని నాకు అసైన్మెంట్ ఇచ్చావు కదా, నువ్వు ఆశపడ్డట్టే నీకోసం వాళ్ళని రేపు లేపేస్తా. సిటీలో నా బైకర్స్ దొంగతనాలు, హత్యలు అని రేపు రెచ్చిపోతారు. దమ్ముంటే వాళ్ళని ఆపి చూడు. మీ పోలీసులు రేపు రోడ్డు మీద అడుగు పెట్టి చూడండి రా. రేపు ఉదయం సిటీ సెంటర్ లో ఉన్న బ్రిడ్జ్ మీద ఆ ఇద్దరిలో ఒక అమ్మాయితో నించుంటా. వచ్చి నీకు దమ్ముంటే టచ్ చేయరా. గెట్ రెడీ ఫర్ ది గేమ్. నా గేమ్ ఎప్పుడో మొదలైంది తమ్ముడు. టీమ్, ఆర్ యు రెడీ?
ఒక్క బైక్ కూడా వదిలిపెట్టకూడదు. అన్నిటినీ చెక్ చేయండి. అర్జున్ అమ్మాయి బ్రిడ్జ్ మీద ఉన్నారు. బ్రిడ్జ్ కి 2 వైపులో పోలీసులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేము చీఫ్. ఆ ట్రక్ వస్తుంది చూడు. దాన్ని ఆపు. ఓకే సార్. రే అటు చూడరా, ఎంత పెద్ద కత్తో చూసారా సార్? కొట్టేశారా? ఒకటే ట్రక్ నే ఫాలో అవుతున్నాం. కొట్టేయచ్చు కదా, అర్జున్ రాడు కదా. వాడు నేననుకోని అక్కడ మనోడిని ధరుముతున్నాడు. మన ప్లాన్ ఏంటో తెలియక పోలీస్ సిటీ అంతా కాపలా కాస్తున్నారు. సూపర్ చీఫ్, మీరు చెప్పినట్టు అర్జున్ ని దద్దమని చేశారు. గేమ్ ఆన్. త్వరగా త్వరగా ఎక్కించండి. పోలీస్ నో చెకింగ్. ఏటీఎం కి డబ్బులు తీసుకెళ్లేబండి. సార్ పోలీస్ ఎవరిని వదలకండి, అందరూ సరెండర్ అయిపోండి. అర్జున్, గుడ్ న్యూస్. కొలంబియన్ గ్యాంగ్ ని 1 టన్ డ్రగ్ తో అరెస్ట్ చేశారు. బండి రెడీ విత్ ఆర్మ్స్. చీఫ్, నన్ను చేసి చేసిన అర్జున్ కాదు. కాదా? రాజారాం, మీరు కొలంబియన్ గ్యాంగ్ డ్రగ్స్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నేను అర్జున్ అరెస్ట్ చేసిన వాడికే ఇచ్చాను. వాడు గనుక అర్జున్ ముందు నోరు విప్పాడో మనమంతా దొరికిపోతాం. మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి. నేను చెప్పినట్టు చేయండి. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అర్జున్. నువ్వు పెద్ద తప్పు చేశావు. నాకు కావాల్సింది తీసుకొని నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నా. ఎవరు మీరంతా? కొత్త కొత్త చట్టాలు మీరు పెడుతూ ఉంటారు, అవన్నీ నేను ఫాలో అవ్వాలా? మీడే గ్యాంగ్ లీడరా? అయ్యో కాదు సార్, కాదు సార్. నీ నెట్వర్క్ ఎలా ఆపరేట్ అవుతోంది? ఎంతమంది ఉన్నారు? సార్ నాకేమి తెలియదు సార్. మా గ్యాంగ్ లీడర్ చెప్పినట్టే సార్ చేస్తాం. అయితే ఎవరు గ్యాంగ్ లీడర్? ఫోన్లో మాత్రమే సార్ మాట్లాడతారు. మాట్లాడు. పని అయిపోయిందా బ్రో? అయిపోయింది బ్రో. మీరు చెప్పినట్టే చేశాను. సూపర్ బ్రో. సార్ బండి లాకురా. రారా లోపలికి రా. ఏంటి అర్జున్, ఊళ్ళో వాళ్ళందరికీ అడ్వైజ్ చేస్తావు? నీ తమ్ముని సరిగ్గా పెంచవా? ముందు అర్జెంటుగా బయటకు పో. ఇంకెప్పటికీ నువ్వు ఈ కేసులోకి రాకూడదు.
సైతాన్ బానిసల బైక్ గ్యాంగ్ నాయకుడు బుజ్జియా. ప్రజలు ఆగ్రహం. ఏసీ అర్జున్ తమ్ముడైతే ఎవరు చేసిన తప్పే సార్, అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. బైక్ గ్యాంగ్ దోపిడీలకి ఏసీ అర్జున్ తమ్ముడు బుజ్జికి సంబంధం ఉందా? ఎన్కౌంటర్ చేయాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్, వీళ్ళని ఎన్కౌంటర్ చేయకపోతే రేపు చిన్న చిన్న పిల్లలు కూడా క్రైమ్ చేయడం మొదలు పెడతారు. ఎన్కౌంటర్ వద్దు సార్. ఏ నీ తమ్ముడని ఆలోచిస్తున్నావా? కాదు సార్, పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఎన్కౌంటర్ వద్దంటున్నాను. ఇంతవరకు మనం ఎన్నో ఎన్కౌంటర్లు చేశాం. క్రైమ్ తగ్గిందా? ఎందుకు క్రైమ్ జరుగుతోందనే కారణాన్ని కనిపెట్టి దాన్ని ఎన్కౌంటర్ చేయాలి.